నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు నిరసనకు దిగారు. కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన తమను ఆదుకోవాలని ఆందోళన చేశారు. కలెక్టరేట్ గేట్ వద్ద రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. గతంలో కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు కూడా పరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. వర్షాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులను ఆగమాగం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండలము, సుద్దపల్లి, యానంపల్లి గ్రామాల్లో పూర్తిగా ఇటు వరి పంట నష్టము చెందినట్టు ఇటు అధికారులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా జిల్లాలో 6,000కు పైగా ఎకరాల్లో ఇటు వరి పంట ఇటు నష్టపోయింది. అయితే ముఖ్యంగా ఈదురుగాలు, వడగండ్ల వానతో ఇటు దాదాపు 3,985 మంది రైతులు యొక్క వరి పంట నష్టపోయినట్టు వారు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇటు కలెక్టరేట్కి వచ్చి రైతులు లోనికి వెళ్లే ప్రయత్నం చేస్తుండడంతో ఇటు పోలీసులు ఇక్కడ ఆపడంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే తమ గోడును ప్రభుత్వానికి వినిపించేందుకు తాము వచ్చామని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం ఒకసారి రైతులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? ఏదైతే 10 ఎకరాల కౌలుతోటి చేసిన అది కౌలు మాత్రం 30,000 ఇవ్వాలి. ఆయనకు పోయిన వర్షాకాలం నిజాం సాగర్తో 3 సార్లు కొట్టుకుపోయింది. అప్పుడు కూడా ఏమి పట్టించుకోలే గవర్నమెంట్. మొన్న ఏదైతే ఉందో శనివారం రోజు 5 గంటలకు రౌతులు పడ్డాయి. 5-6 గంటలకు రౌతులు పడితే సార్ మొత్తం 10 ఎకరాలు మొత్తం వడ్లు నేల మట్టం అయిపోయినాయి సార్. ఏ అగ్రికల్చర్ మేడం రాలే, ఎవరు కూడా రాలే. ఇక్కడ సరే అనేసి మా సర్పంచ్ సార్ తీసుకొని ఇక్కడ కలెక్టర్ మేడంకు మాట్లాడదామని వస్తే పోలీసు వాళ్ళు లోపల పోనిస్తలేరు సార్. ఇది సార్ ప్రాబ్లం. మేము సర్పంచ్ సార్, మందన విలేజ్, మా మిస్సెస్ సర్పంచ్. మరి రైతులందరూ మరి కలెక్టర్ గారిని కలవడానికి వస్తే ఇక్కడ పోలీసులు పోనిస్తలేరు. ఇది ప్రభుత్వం ఎట్లుందంటే రైతులకు ఆదుకునే సమస్య రైతులకు మోసం చేసి మరి పోలీసులతోటి వ్యవస్థ నడుపుతా ఉన్నది ఈ ప్రభుత్వము. మరి లోపటి గౌరవ కలెక్టర్ గారిని కలదామంటే రైతులు బయట అంతా ఆపడం చాలా సిగ్గుచేటు. ఇది మానుకోవాలా. మరి ముఖ్యమంత్రి గారు ఇది మానుకోవాలా, రైతుల్ని ఆదుకోవాలా. ఎందుకంటే మంజిరా ప్రాంతం, సాలూరా మండలం, అది 100 ఎకరాలు మామిడి పోయింది, మరి సన్ఫ్లవర్ పోయింది, చెరుకు పోయింది, వరి పోయింది, మొక్కజొన్న పోయింది. మరి ప్రభుత్వం సిగ్గుచేటు. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. మరి రైతుల్ని కౌలు రైతు అన్నావు, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. దయచేసి మీకు దండం పెడుతున్నాం సీఎం గారు, తప్పకుండా రైతుల్ని ఆదుకోవాలా. లేని ఎడలా మీరు రాజీనామా చేస్తే మంచిగా ఉంటుందని కోరుతా ఉన్నాం. మహిళా రైతులు కొంతమంది ఉన్నారు, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏ ఊరు నుంచి వచ్చారు, ఏమైంది అసలు వర్షాకాలం? మాది డిచ్పల్లి మండలం, సుద్దపల్లి నుండి వచ్చినాము. మొన్న రాళ్ళ వర్షం కురిసింది. 5 ఎకరాల పంటలు, సాంపెల్ల 200 బిగాల చేన్లు అన్ని నష్టపోయినాయి. ఒక ఇత్తు కూడా లేదు. కలెక్టర్ అచ్చులు లేదు, మాకు చెప్పులు లేదు, మా చేన్లు చూసులు లేదు. ఇప్పటికైనా మా పంటలు చూసే మేము డబ్బులు ఇవ్వమంటున్నాం, వట్టికి ఇవ్వమంటలేము. ఉన్నాయా రాలినాయా అని తెలుసుకొనే మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్తున్నాం. చెప్పు, ఎక్కడి నుంచి వచ్చినావు? సుద్దపల్లి సార్. మొత్తం 2 ఎకరాల భూమి మొత్తం ఎత్తులేదు. అదకు వచ్చినాం. అధికారులు వచ్చారు, రాలేదు. రాకనే ఇలా మంగళవారం కదా, శనివారం నాడు పడ్డాయి. నిన్న చూసినాం, మొన్న చూసినాం. ఇలా మంగళవారం వల్ల వెళ్ళినాం. ఇలా మంగళవారం, శనివారం రాలిపోయినాయి. అధికారులు వస్తే మేము ఏంటి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అయితే మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? ఎన్ని ఎకరాల పంట నష్టం వచ్చింది? సాలూరా క్యాంప్, సాలంపాడ్, ఈ ఏరియాలలో దగ్గర సుమారుగా ఒక 800 ఎకరాల వరకు పంట నష్టం జరిగింది సార్. దాంట్లో ప్రధాన పంట అయిన వరి, మొక్కజొన్న, అరటి, కూరగాయలు చాలా మట్టుకు మొత్తానికి పెద్ద వడగాళ్ళు పడడం వల్ల, ఆ వడగాళ్ళ వల్ల ఆకులు అన్నీ మొత్తము పంట ఎటువంటి పెట్టుబడి రాదు, మళ్ళీ కూలీలు కూడా వెళ్ళాయి సార్. అలాంటిది బాగా నష్టమైంది. ఇంతకంటే ముందు వర్షాకాలంలో మా హుంసా, ఖాజాపూర్, మందర్న ఇది లోతట్టు ప్రాంతం సార్. అప్పుడు అకాల వర్షాలు ఎక్కువ పడి నీళ్ళు వచ్చి వరదలు వచ్చినాయి. ఆ వరదల వల్ల అప్పుడు ప్రధాన పంట అయిన సోయా, మళ్ళీ అరటి, చెరుకు అప్పుడు కూడా చాలా దెబ్బతిన్నది సార్.
దాని తర్వాత ఇంతకుముందు వరదల వల్ల పంట మునిగిపోయి మొత్తం నష్టమైంది సార్. ఇప్పుడేమో అకాల వర్షాలు వడగాల వల్ల ఇప్పుడు మొత్తం నష్టమైపోయింది సార్. కాబట్టి మాకు దెబ్బ మీద దెబ్బ 2 పంటలు కూడా నష్టమైనాయి. ఈ 2 పంటలు నష్టం అవడం వల్ల మేము అప్పులో ఉన్నాం సార్. కొద్దిగా మీడియా ద్వారా మేము కోరుకునేది ఒకటే సార్, రైతులను ఆదుకోవాలి, రైతులను పెట్టుబడి సాయం చేయాలి. రైతులైతే తమ యొక్క ఆవేదనను అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అయితే నష్టపోయిన ప్రతి ఎకరాకి 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి, తమను ఆదుకోవాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. కెమెరా ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ లైన్ న్యూస్, నిజామాబాద్ నుండి. రేపు విశాఖకు డిప్యూటీ సీఎం